పేరు లలిత నరసింహులు. నేను మాది ఇసైపేట గ్రామం, మాది పల్వంచ మండలం. నేను నూతనంగా మా ఇసైపేట గ్రామస్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఏరి కోరి ఒక సామాన్య బిడ్డను నన్ను ఇట్లా ఎన్నుకున్నారంటే వాళ్ళకు చాలా రుణపడి ఉన్నాను. ఇసైపేట గ్రామంకు, ఇసైపేట గ్రామంకి ఎన్ని చేసినా, ఎంత సేవ చేసినా తక్కువనే అని నేను భావిస్తున్నాను. అన్న, మీరు అంటే నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు మీకు శుభాకాంక్షలు అన్న మా మీడియా తరపు నుంచి అని. థ్యాంక్ యూ. అట్లాగే మేము మొదటగా గుర్తించిన సమస్యలు ఏంటి మీ ఊర్లలో? మీ ఊర్లో మెయిన్ ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అన్న? మా ఊళ్ళో అంటే ఆల్మోస్ట్ కొంచెం గల్లీలలో డ్రైనేజీ, వాటర్ ప్రాబ్లం, ఇవి కొన్ని సీసీ రోడ్లు కానీ ఇలాంటి ప్రాబ్లాలు ఉన్నాయి. అవి పెద్దల ఆశీర్వాదంతో వాళ్ళ దృష్టికి తీసుకుపోయింది ఉన్నది. ఇంతకుముందు సెబ్రిల్ గారికి వాళ్ళకు నేను దృష్టి తీసుకుపోయి నేను ఇట్లా ఈ ప్రధానంగా ఇవన్నీ చేసుకున్న కార్యక్రమం ఉంది కాబట్టి అందరికీ నేను మాటిచ్చిన డ్రైనేజీ కానీ, కొన్ని సీసీ రోడ్లు, కొన్ని బోర్ రోడ్లు, వాటర్ ప్రాబ్లం, ఇవన్నీ నేను ఊళ్ళో ప్రజలకు చెప్పిన. అవి ఏం చేసినట్టే మా సెబ్రిల్ గారికి నేను మా మండల అధ్యక్షుడు ద్వారా సెబ్రిల్ గారికి సుతా నేను సూచన చేసినాను. అది సుతా త్వరలో కొద్ది అంటే ఎగ్జామ్ ఒక్కటిసారి కాదు కాబట్టి కష్టంగా చేస్తామని సుతా నా మనసులో ఉంది. సాంస్కృతి నేను చాలా రిక్వెస్ట్ చేసినాను. ఆయన ఆశీర్వాదంతో మేము ఇట్లా ఉన్నాం. ఆ సారస్వతం మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చింది. కష్టంగా చేద్దాం నరసింహ చెప్పిండు. దాన్ని మేము కష్టంగా తీర్చామని మేము సుతా అనుకుంటున్నాం. అన్న, ఇంకా మనకు ఉన్న సమస్యలు ఏమిటి? ఇంకా తీరాల్సినవి ఏమిటి? ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా? కంటే ఇప్పుడు గతంలో రేషన్ కార్డులు లేకుండే ఇంకొన్ని రేషన్ కార్డులు చేపించే ఉంది. కొన్ని పింఛన్లు సుతా చాలా మందికి పింఛన్లు వచ్చేటి ఉన్నాయి. అవి సుతా సార్ వాళ్ళ దృష్టి కొనవేనం. దాని మీద సుతా ఒక అవగాహన మేము సుతా మీటింగ్ పెట్టి మనము మంత్రి సీతక్కతోటి మీటింగ్ పెడితే దాన్ని మీకని కొంచెం ఆలోచన సజెషన్లు ఇస్తే మాకు సుతా ఏమన్నా సజెషన్ ఇస్తే దాన్ని బట్టి మేము సుతా ప్రజలని చెప్పుకోవచ్చు. మీరు మారుమూల గ్రామం కదండి సీసైపేట. అవును. గ్రామానికి కొంచెం బస్సు అసౌకర్యంగా ఉందని చాలా పబ్లిక్. ఆ బస్సుతో సౌకర్యం ఇప్పుడు మాకు R-triple వస్తుంది. ఏంటంటే స్కూల్ చాలినప్పుడు వస్తుంది. మేము నిన్న ఇసైపేట నుంచి నేను సర్పంచ్, మేము పోతల సర్పంచ్, బాన్పడ సర్పంచ్, ముగ్గురు సర్పంచ్లం వెళ్ళి మాది లోపలికి ఉంది కాబట్టి మాకు స్కూల్ బస్ వస్తలేదు. దాని నుంచి మా జీప్ నుంచి తిరుమల తేపులు తీసుకుపోయి డిపో మేనేజర్ గారు సుతా ఇచ్చినాం. దాని సుతా మేనేజర్ గారు కష్టంగా పంపిస్తామని చెప్పిండు. సరే, ఆయన పంపించకపోతే ఇంకా మా 5 వాళ్ళతో సుతా మేము రిక్వెస్ట్ చేసుకొని బస్సు సౌకర్యం చేద్దామని మా ఆలోచన ఉంది. నీళ్ళ సమస్య అన్న, నీళ్ళ సమస్య అంటే కొన్ని గల్లీ కొంతవరకు మెరుగుంది, కొంతవరకు గల్లీలో ప్రాబ్లం ఉంది. మూల గ్రామాల అటు వెనుక ఉన్న సంద్రాలు ఉన్న గల్లీలలో ప్రాబ్లం ఉంది. దాని సమస్యతో నేను చెప్పిన అసుతా చేస్తాం, మెల్లమెల్లగా చేస్తాం. నీళ్ళ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం మేజర్గా ఉంది. ఇప్పుడు మీ గ్రామంలో ఇందిరామ ఇళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇందిరామ ఇళ్ళు అంటే ఇప్పుడు మాకు 38 ఇళ్ళు శాంక్షన్ అయినాయి ఫస్ట్ విడతలో. ఆల్రెడీ ఒక 15 ఇళ్ళు కట్టేశారు. మాకు నిన్న మొన్ననే మేము వచ్చినాక మాకు కొత్త న్యూస్ ఏంటంటే మరొక 11 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. అవి సుతా ఈ సోమవారం ముగ్గోసుకున్నాను. ఇంకో ఇళ్ళు కావాలి మా ఊళ్ళో. ఇప్పుడు ఈ 30 కాక ఇంకా 30 ఇచ్చినా మా ఊళ్ళో సరిపోవు. చాలా మందికి ఇళ్ళు లేక గుడిసెలలో రేకులు వేసుకున్న ఉన్నది. అసుతా మేము ప్రాణంగా రాసిచ్చినాం. దాని సుతా ఇంకా ఇల్లు కావాలని మేము కోరుతున్నాం. కష్టం కావాలి, అందరికి ఇల్లు మంచిగా చేపిస్తాకే మనం సిద్ధాంతంగా మనం ఇట్లా ఉన్నాం. మనం ఇంతకుముందు మీరు ఏదైనా అంటే రాజకీయ అనుభవం ఏముంది? రాజకీయం అంటే నేను నా ఓటాకు వచ్చిన నుంచి కాంగ్రెస్ పార్టీ. అట్లానే ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. సార్ గుర్తించి నాకు విలేజ్ అధ్యక్షుడిగా పగ్గాలప్ప అయిపోయిండు. దాన్ని ఆ సార్ ఆధ్వర్యంలో మేము కష్టంగా ప్రజల వద్ద నుండి అట్లనే రేవంత్ రెడ్డి సుతా మా ఊరికి వచ్చింది ఉన్నది. అవును, రేవంత్ రెడ్డి మా ఊరికి వచ్చాడు. ఆయన గుర్తుగా మేము సుతా గిఫ్ట్ ఇచ్చినాం. ఇసైపేట నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి గిఫ్ట్ ఇచ్చినాం. అసుతా సెబ్రిల్ గారికి అందరికీ తెలుసు ఇసైపేట అంటే కంచికోట అని. మాకు 5 ఏళ్ళే నాకు విలేజ్ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పచెప్పారు. నాకు ఓటు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు నేను దాదాపు 40 ఉంటా. నాకు ఓటాకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు ఈ అవకాశం సుతా పార్టీలో ఉండడం సుతా ప్రజలు సుతా గమనించి కొద్దిగా ఇది చేసిన సుతా ప్రజలు ఇసైపేట ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఆశించి అట్లా చూసి
మనకి అవకాశం ఇచ్చారు. మీ గ్రామంలో వీధి లైట్ల సమస్య కొంచెం ఇబ్బందిగా ఉంది దాని విషయం. ఉన్నాయి, వేపిస్తున్నాం వీధి లైట్లు. కొన్ని ఇళ్లకు పోలు లేవు, ఇంకా కొన్ని పోలు కావాలి. అది సుతా ఇక అవుతుంది. ఇక మేము వచ్చాయంట 15 రోజులు అవుతుంది. దాని మీద ఇప్పుడు అన్ని మనం ఫోకస్ చేస్తే కొన్ని ఒక్కొక్కటి ఒక డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి మేము తెలియజేస్తున్నాం. మాకు ఇది కావాలి అది కావాలి అనే డిపార్ట్మెంట్లకు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరకు కలిసి అలా చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కసారి చెప్పుకుంటూ వచ్చిన కారణం మరోసారి పోతే ఏమైంది మేడం, ఏమైంది సారా, ఏమైంది మేడం అని మనం అడగచ్చు. ఈ గ్రామంలో వృద్ధాప్య పింఛన్లు కానీ వేరే వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయి. ఇంకా కొంతమంది ఉన్నారు, అదే చెప్తున్నా, కొంతమంది ఉన్నారు వాళ్ళకు కొన్ని అంతలేవు. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకో 1 month 2 months అందరూ తీసుకెళ్ళి కొంచెం దాన్ని ఫోకస్ చేద్దామని వస్తుందా మేము ఆలోచిస్తున్నాం. దాని కోసం చర్య తీసుకుంటాం. అన్న, మిమ్మల్ని గెలిపించిన మీ గ్రామ ప్రజలకు కానీ లేదంటే మీ తోటి పాలకవర్గ సభ్యులకు కానీ మీ నుంచి ఒక సందేశం ఏంటంటే ఏం చెప్తారు మీరు? మనం గెలిపించిన ప్రజలకు, ఇస్రాయిపేట గెలిపించిన ప్రజలకు ఎంత సందేశం అంటే వాళ్ళకు ఏం చెప్పుకున్నా నేను ఎంత బాధపడుతున్నా. దాదాపు 10 మంది పోటీదారులు ఉండగా మిమ్మల్ని గెలిపించారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకు జన్మంలో వాళ్ళకు ఇస్రాయిపేట గ్రామాలకు అందరు రుణపడి ఉన్నాం. ఏం చేయాలనో ఎట్ట గెలిపి అంటే నా కష్టం గుర్తించి నన్ను ఒక సామాన్య రైతుగా ఈయన భావించిండు. కష్ట సుఖాలు ఎరుక మనం అందట్లో ఉంటాడు అన్న గుర్తించుకొని ఈ 10 మంది అభ్యర్థులున్నా అందులో గుర్తించుకొని నా గుర్తు పెట్టుకొని నా కోటేషన్ అంటే ఇస్రాయిపేట గ్రామస్తులకు జన్మ రుణపడి ఉంటాను. మీ షబ్బీర్ అలీ గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారన్న? షబ్బీర్ అలీ గారు చెప్పాలంటే షబ్బీర్ అలీ మనిషి, దేవుడు అటువంటి మనిషి, ఏ నాయకుడు లేడు. కానీ ఆయన 2 సార్లు 3 సార్లు ఓడిపోవడం వల్ల బాగున్నాడు. కానీ ఇలా గెలిచుంటే ఆయన సీఎంతో ఒక కుర్చీ పెట్టుకుని కూర్చుంటాడు. షబ్బీర్ అటువంటి మనిషిగా ఎక్కడ లేడండి. ఆయన ఎంత ఓడిపోయినా మరి ఇప్పుడు మేము పోయినా కానీ ఒక కోడి ఎట్లా ఉంటుంది, కోడి పిల్లలాగా చూసుకుంటాడు. ఆయన పార్టీకి పనిచేసిన వాళ్ళను కోడి పిల్లలాగా చూసుకుంటాడు. అంత నా పిల్లలే అన్నట్టుగా ఆయన భావిస్తాడు. అటువంటి మనిషికి ఎంత రుణపడి ఎంత మనం ఇది చేసినా పార్టీ గురించి ఆయన ఒకటే పార్టీ సిద్ధాంతంగా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి ఎన్ని చెప్పినా మనం తప్పని. ఆయన గురించి చెప్పడంతా మనం ఈ ఓదల రామం, ఆయన గురించి చెప్పడంతా మనం ఇది కాదు. కానీ ఆయనకి ఎన్ని చెప్పినా తప్పని. ఆయన అంత మంచి నాయకుడు. అన్న, ఫైనల్ గా మీ ఊరు గురించి, మీ ప్రజల గురించి ఫైనల్ గా ఒక విషయంలో చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి రాబోయే ఊరు గురించి అంటే ఖచ్చితంగా మా ఊళ్ళో పెద్ద సమస్య అంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. దాన్ని ఖచ్చితంగా చేస్తే మా ఊరు మనసులో పెట్టుకుంటారు. నేను చాలా మందికి పింఛన్లు అసలు ఒకటి పింఛన్లు ఒకటి చేస్తే బాగా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని నా ఆశ అనేది అదే. మెయిన్ విలేజ్గా మెయిన్ ప్రాబ్లం అంటే డ్రైనేజీ. ఇంకోటి చాలా మందికి పింఛన్లు అసలు కూడా దాని మీద సుధా ఫోకస్ పెట్టి చేస్తే ఆల్సో నాకు ఈ ఈ కుర్చీ ఇచ్చినందుకు ఆల్సో నేను సేవ చేసుకున్నట్టు ఉంటుందని నా ఆశ.